హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో చేయడం. ఎందుకంటే మా అమ్మా నాన్నలు ఇలాంటి సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకోలేదు. మాకైతే పెళ్లిళ్ళు అయితే గ్రాండ్ గానే చేశారు, కానీ వాళ్ళైతే ఏ వేడుక చేసుకోలేదు. అందుకని చెప్పి మేమైతే ఈ 35th యానివర్సరీ స్పెషల్ ఏదైనా చేద్దామని చెప్పి మా చెల్లె నేను ప్లాన్ చేశాను. మరీ అంత పెద్దగా సెలబ్రేట్ ఏం చేయలేదు, కానీ ఇది మాకు మాత్రం పెద్ద విషయమే అని చెప్పాలి, పెద్ద సెలబ్రేషన్ అని చెప్పాలి. సెలబ్రేషన్ చేసుకోవడం అంటే మా డాడీకి అయితే అస్సలు ఇష్టం ఉండదు. మా అమ్మకైతే ఇలాంటివి కేక్ కట్ చేయాలి, నేను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, మ్యారేజ్ డే అని చాలా ఉంటది. అందుకని చెప్పి మేమిద్దరం అయితే ఒక చిన్న ప్లాన్ అయితే చేసాం. ఈ సెలబ్రేషన్ పెద్ద స్టేజ్ చేసి ఇలా అందరు రిలేటివ్స్ చెప్పి అలా అయితే ఏం చేయలేదు. మా ఇంట్లో వాళ్ళ వరకు మాత్రమే చేసుకున్నాం. చెప్పాను కదా ముందుగానే, చిన్న సెలబ్రేషన్ అని చెప్పి. అందుకని కొన్ని షాపింగ్ చేసాము. యానివర్సరీ ట్యాగ్, అలా 35th నంబర్ డెకరేషన్ కోసం ఇలా డెకరేట్ చేసాం సెల్ఫ్ కి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఏం గిఫ్ట్ ఇచ్చామన్నది. చూడండి, ఇక్కడ మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది, కానీ మా డాడీ ఫస్ట్ టైం చేస్తుండు ఇలా మా కోసం. ఎప్పుడు అసలు కోఆపరేట్ చేయడు, ఫొటోస్ తీస్తా అన్న వద్దంటాడు. కానీ యానివర్సరీ రోజు మా నాన్న అసలు మేము ఎలా చెప్తే అలా విన్నాడు. ఎంత ఫొటోస్ తీసుకున్నా తీసుకోమని చెప్పి అలాగే ఉన్నాడు. మేము ఎలా చెప్తే అలా చేశాడు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా నాన్న ఇలా చేస్తాడో చేయడో వద్దంటాడో అని చెప్పేసి కొంచెం భయం ఉండే. ఫస్ట్ ఇక్కడ చిన్న కేక్ అయితే కట్ చేపించాం. కటింగ్ అయిపోయింది. ఇక్కడ నా బాబు అయితే వాళ్ళకి విష్ చేస్తున్నాడు, అమ్మమ్మ తాత అని చెప్పి. వాళ్ళైతే చాలా హ్యాపీగా కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత అందరం కేక్ పెట్టేసి ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఎప్పుడైనా స్టేటస్ పెట్టుకుందామన్నా వీళ్ళిద్దరు పిక్సే లేవు అసలు. మా డాడీ అస్సలు దిగాడు, మా అమ్మ అయితే చాలా బాగా దిగుతుంది. ఇప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి కేక్ తినిపించుకున్నారు. తర్వాత మేము ఫొటోస్ దిగేసాం. ఫస్ట్ మా అక్క పిల్లలు అయితే దిగారు. పాపం మా బావ మిస్ అయ్యాడు మా ఫ్యామిలీలా. ఎందుకంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, కాల్కి కొంచెం బాగాలేదు. 41 days రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్, అందుకని రాలేదు. నెక్స్ట్ మా చెల్లి మా మరిది అయితే ఫోటో దిగారు. ఇక్కడ మా తమ్ముడు కేక్ తినిపిస్తున్నాడు. కేక్ తినిపించుకొని ఫొటోస్ అయితే దిగాం. తర్వాత ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ ఇస్తామని చెప్పాను కదా, అదే గిఫ్ట్. అదేంటంటే ఫోటో ఫ్రేమ్. చెప్పాను కదా వీళ్ళిద్దరు పిక్సే లేవని. ఈ పిక్స్ అయితే నా బాబు బర్త్డేకి ఫొటోస్ దిగారు మా అమ్మ వాళ్ళు, కానీ వేరే వాళ్ళతో కలిసి దిగితే ఇలా కట్ చేపించి నాకు తెలిసిన ఒక అన్నతో ఇలా నేను ఫోటో ఫ్రేమ్ చేపించాను. నెక్స్ట్ ఇంకా ఈ గిఫ్ట్ మీరు ముందే గెస్ చేస్తే కామెంట్ చేయండి గిఫ్ట్ ఏంటో. మా చెల్లి మా డాడీని అడిగింది, డాడీ ఈ గిఫ్ట్ ఏంటో నువ్వు చెప్పగలుగుతావా, ఏంటి అని, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా. వాచ్ కావచ్చు అన్నాడు. మా డాడీకి ఎప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వలేము మేము, ఇదే ఫస్ట్ టైం. అది స్మార్ట్ వాచ్ ఇచ్చాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు, రోజు ఆఫీస్కి పెట్టుకొని వెళ్తుండు. వీళ్ళ పెళ్లి ఎప్పుడో 1990లో జరిగింది. అప్పుడు అవి అన్నీ ఏం లేవు కదా, పెళ్లి పందిరి అవన్నీ, హల్దీ మెహందీ ఇలాంటివి ఏం లేవు కదా, ఫోటోగ్రాఫర్ కూడా ఉండరు. అప్పుడు ఒక ఫోటో కూడా లేకుండే. అందుకని చెప్పి ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ చేపించాం. ఆ ఫోటో ఫ్రేమ్ లా ఒక కార్డు అయితే ఉండే, మా నాన్న కార్డు కొట్టించుకున్నాడు. ఆ కార్డుని చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఉండే. మొత్తం చినిగిపోయి ముక్కలు దొరికితే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. ఆ కార్డుని మేము తెలియకుండా ఇలా కార్డుని ప్రింట్ చేయించాం ఫోటో ఫ్రేమ్ లో. మొత్తానికైతే ఇలా చేసాం 35th యానివర్సరీ. చాలా బాగా జరిగింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అయింది. ఎవరికైనా ఉంటది కదా వాళ్ళ పేరెంట్స్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి, ఇదే మేము ఇచ్చిన గిఫ్ట్. ఇది లైఫ్ లాంగ్ మెమోరీగా ఉండిపోతుంది. సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇక ఫుడ్ తినాలి కదా, డిన్నర్ టైం అయింది. ఆ రోజు సాటర్డే, అందుకని చెప్పి ఏం నాన్ వెజ్ చేయలేదు, వెజ్ మాత్రమే చేసాము. ముద్దపప్పు చారు, ఇంకా కాకరకాయ ఫ్రై, ఇలా అప్పడాలు వేపింది మా అమ్మ. ఇక్కడ చూడండి, అందరైతే డిన్నర్ చేస్తున్నారు. చాలా బాగుండే పప్పుచారు, కాకరకాయ ఫ్రై, ఇంకా కాంబినేషన్ అప్పడాలు అయితే ఇంకా చాలా బాగున్నాయి. చాలా రోజులైంది మా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా డిన్నర్ చేయడం. ఇక్కడ మా హస్బెండ్, మా మరిది, మా తమ్ముడు ముగ్గురు కలిసి ఇక్కడ డిన్నర్ చేస్తున్నారు. మేము సర్వ్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ డే సండే. ఆ రోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేశాను. 2 kgs రైస్, 2 kg చికెన్తో ఇలా చికెన్ బిర్యానీ చేశాను. అందులోకి ఇలా సూప్ చేశాను, టమాటో ఆనియన్ మిక్స్ చేసి అందులో వేసేసి చేశాను. ఇక్కడ మా చెల్లి ఫిష్ ఫ్రై చేసేసి. బిర్యానీ అంటే ఆనియన్ లెమన్ ఉండాలి కదా, ఇక్కడ లెమన్ కట్ చేశాను. స్ప్రైట్ కూడా తీసుకొచ్చాడు మా తమ్ముడు. ఫైనల్ గా ఇలా అయితే సెలబ్రేట్ చేసాం. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మా ఫ్యామిలీ మొత్తం. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.